మా దగ్గర నుంచి మేమున్న డెస్టినేషన్ నుంచి 3.5 కిలోమీటర్లు ఉంది. తాళబన్నియా బస్ స్టాప్ అనమాట. అక్కడి నుంచి కోనార్కి వెళ్ళాలి. 25 రూపీస్ ఈచ్ అయితే తీసుకున్నారు. మేము 5 రూపీస్ అయితే మాట్లాడుకున్నాం. 200 అడిగాడు. ఇక్కడ నుంచి 3.33 కిలోమీటర్స్ అయితే ఉంది. చూడాలి. టిఫిన్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడైతే వెదర్ అసలు బాగాలేదు. వర్షం కుమ్మేలాగైతే ఉంది. బస్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చామన్నమాట. ఇక్కడ క్యా ఉంది, రైస్ ఒకటి, ఆలు కర్రీ ఒకటి ఇస్తున్నాడు. ఆలు కర్రీ, వైట్ రైస్ అంటే సేమ్ వెజిటేబుల్ రైస్ ప్లస్ దాంట్లో ఆలు కర్రీ రెండు. బస్ స్టాప్ దాకా అయితే వచ్చాం. బస్ స్టాప్ పక్కనే ఉంది. ఇదైతే చూద్దాం తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో. అదైతే తిన్నాను. ఆలు ఒకటి రైస్ ఒకటి వేసాడు కదా, బాగానే ఉంది. కానీ చెప్పాలంటే ఆలుకి అయితే తొక్కు తీయలేదు అబ్బా. ఆలుకి అయితే తొక్కు తీయలేదు. రైస్ అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంది. ఏదో కందిపప్పును ఆలు కర్రీ, అది ఆరు కుర్మా అంటారు కదా, అలా వేసాడు. బాగానే ఉంది. వాడైతే బస్ స్టాప్ దాకా వదిలేశాడు. కానీ మేము కొంచెం వెనక్కి వచ్చాం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలని. వాళ్ళ ఇది తిందామన్నారు. నిన్న వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు దేవుడి ప్రసాదం అనేది తినలేదు. ఒకసారి అయితే ట్రై చేసాం, పర్లా బాగానే ఉంది. మనమైతే ఇంకా బస్ స్టాప్కి వచ్చాము. అటు పక్కన అయితే ఇంకా భువనేశ్వర్ కటక్ వెళ్తానికి అటు పక్కన అయితే ఉంది. ఇవన్నీ కోనార్కులు, ఇదంతా కోనార్కే. ఇక్కడ వెళ్ళే ప్రతి బస్సు కోనార్కే. ఇక్కడ గవర్నమెంట్ బస్సు ఏదో తెలియదు, ప్రైవేట్ బస్సు ఏదో తెలియదు, ఏం అర్థం కావట్లేదు. కానీ 50 రూపాయలు. ముందే అయితే ఇంకా స్కామ్లు ఉన్నాయి. వాడు అంటాడు కోనార్క్ సన్ టెంపుల్ అని మధ్యలో ఒక టెంపుల్ ఉంది, అదొకటి. ఇంకోటను భువనేశ్వర్ లింగరాజ టెంపుల్ ఉంది, అదొకటి. మొత్తం కలిపి చూపిస్తాము. భువనేశ్వర్లో డ్రాప్ చేస్తాము. 250 రూపాయల నుంచి 300 అని 250కి అడుగుతున్నాడు. అవన్నీ స్కామ్ అనమాట. మన కోనార్క్లో చూడాల్సిన అదొకటే. లింగరాజ స్వామి టెంపుల్ ఒకటి ఉంది, అది భువనేశ్వర్లో ఉంది. దాన్ని కూడా చూడొచ్చు. అంత ఎఫర్ట్ 250 రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక గంట సేపు 40 నుంచి 50 రూపాయలు టికెట్ కోనార్క్ వెళ్ళడానికి, అంతే. 50 రూపాయలతో మనం వెళ్ళి కోనార్క్ వెళ్ళిపోయి రావచ్చు. మరి అక్కడి నుంచి భువనేశ్వర్ టికెట్ ఎంత అయితే మనకు తెలియదు. ఇవన్నీ చూసుకునే కన్నా అదైతే బాగుంటుందని ఇంకా మేము దాన్ని వదిలేసాం. అవన్నీ స్కామ్ అనమాట, ప్రైవేట్ ట్రావెలర్స్ అవన్నీ. ఇదనుకో 50 రూపాయలతో అయిపోతుంది. వచ్చేవాళ్ళు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. అన్ని చూపించేస్తున్నాడు 250 రూపాయలు అంటే చాలా చవకే కదా అని ఎక్కేసి వెళ్ళిపోవద్దు. ఇప్పుడు 9ంటికి ఎక్కితే వాడు రాత్రి 7ంటికో ఇప్పుడు దింపుతానండి. 7, 8, 9 అయినా ఆశ్చర్యం లేదు. వాడు చెప్తుంది 6ంటికి. మనం ట్రైన్ కానీ బస్సు బుక్ చేసుకున్నాం అనుకో ఇంకా అయిపోయినట్టే. అది 1కి 2 సార్లు చూసుకొని వెళ్ళండి టైం అయితే. అసలు ఇది మామూలు కామెడీ కాదు. బస్సులో వాళ్ళు దిగినట్టుగానే ఉంటున్నారు. అందరు బ్యాగులు ఇచ్చేస్తున్నారు. మేమేం చేసామంటే సీట్లు దొరక ఫుల్ ఓకే. మేమేం చేసామంటే 5 ఉంటాం మొత్తం. ఇక ఇటు నుంచి ఈ బొక్కలో నుంచి వచ్చేసాం పైకి ఎక్కి ఇటు నుంచి పైకి ఎక్కేసి లోపలికి వచ్చేసాం. ఇంకా దిగేవాళ్ళు దిగుతానే ఉన్నారు. కానీ మేము లోపలికి వచ్చున్నాం. బ్యాగులు మొత్తం సదిరేసాం. మొత్తం ఈ విండోలో నుంచి ఇలా వచ్చేసాం లోపలికి. ప్లేస్ ఇట్ అయిపోయింది. ఇంకా దిగేవాళ్ళు దిగుతానే ఉన్నారు. ఏం చేస్తాం, 40 నుంచి 50 కిలోమీటర్లు ఖాళీ లేవు. విండో దొరికింది, బ్యాగ్ లోపలికి వేసేసి వాటితో పాటు మేము వచ్చేసాం. బస్సు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఏదో స్వర్గంలో ప్రయాణిస్తున్నట్టు నాకు గాలి వస్తుంటే. చెప్పాను కదా ఈ కిటికీ నుంచి వచ్చానని. ఎందుకు వచ్చానంటే మొత్తం నాకు తెలిసి ఒక 50 మెంబర్స్ పడితే దగ్గర 90 మందిని తోసాడు లోపల. 90 మందిని తోసాడు. మేమైతే ఎలాగొట్టే ఎవరికి మేమైతే ముందు చూసి కూర్చున్నాం కాబట్టి సరిపోయింది. ఒక 2 సీట్లు 3, 4 కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది చూసుకొని అయితే రావాలి. మామూలు టీ తాగుదని వెళ్ళారంట. జస్ట్ చాయ్ వేడి నీళ్ళల్లో దాన్ని ఏం వేసాడు, టీ పొడి అని పంచదార ఇచ్చాడు. ఫుడ్ అలా ఉందన్నమాట. 1, 2 సార్లు చూసుకొని తినండి వచ్చేటప్పుడు. ఈ వెదరు, ఆ నేచరు, చల్లటి క్లైమేట్, ఆ రివర్ కానీ పక్కనే అడవులు ఉన్నాయన్నమాట. మొత్తం అడవులే. ఒడిస్సాకి ఫేమస్ అంటే అడవులే కదా. చాలా చాలా బాగుంది. అట్లా వెదర్లో చల్లగా వర్షం పడుతుంది. చిన్న చెట్లు, చాలా చిన్న రోడ్లు, పెద్ద అడవుల్లాగా ఉన్నాయి. అట్లా రోడ్లో సిగ్నల్ కూడా లేదు నన్ను అడిగితే కనుక. చాలా బాగుంది దూరం నుంచి చూడడానికి. రోడ్డు పక్కనే బీచ్ ఆనుకొని ఉండద్ది. రోడ్డు పక్కనే. ఇక్కడ చూడడానికి 2 కళ్ళు సరిపోవాలి. కానీ పూరిలో కన్నా ఇక్కడ కోనార్క్ బీచ్లో చాలా చాలా ఖాళీగా ఉంది. అసలు ఎవరు లేరు ఈ సైడ్ వస్తే. ఫోటోషూట్కి మాత్రం అద్దరిపోద్ది బీచ్. చూసారు కదా, ఎంటీ. బస్ టికెట్ 50 అని తీసుకున్నాం కదా. ఫస్ట్ నేను పోలీసు వాళ్ళు అడిగినప్పుడు, గవర్నమెంట్ బస్ అడిగినప్పుడు వాడు 50 రూపీస్ అని చెప్పాడు. సెకండ్ మళ్ళీ ఇంకో బస్సు అడిగాడు, ఫుల్ అయిపోయింది. వాడు 50, 60 అన్నాడు. ఇప్పుడు బస్సు ఎక్కిన తర్వాత ఇప్పుడు అందరి దగ్గర టికెట్ అని తీసుకున్నాడు తెలుసా, 80 రూపీస్, 80 రూపాయలు తీసుకుంటున్నాడు. ఏంటి బ్రో అంటే అవి 50, 60 రూపీస్ బ్రో, మీరు చాలా లేట్ అయిపోయింది కదా, బస్ కూడా చాలా ఫుల్ అయిపోయింది, అందరి దగ్గర 80 రూపీసే తీసుకుంటున్నాం బ్రో అంటున్నాడు. అంతే
ఒకటికి 2 సార్లు చూసుకొని రండి వచ్చేవాళ్ళు. 50 రూపీస్ అని బస్సు దిగేసాం ఇప్పుడే. కరెక్ట్గా అక్కడ దింపాడు బస్సు. సన్ టెంపుల్ అది. ఇలా నడుచుకుంటూ వస్తే కొంచెం ముందు టెంపుల్ ఉంది, చూసారా? ఇక్కడ పైన ఉంది చూడండి. జస్ట్ టెంపుల్ ఆపోజిట్లోనే దింపేశాడు. 10 అంతే, 10 స్టార్ట్ అయినట్టున్నాం. ఒక 1.5 అవర్లో వచ్చేసాం. 1.5 అవర్. ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో బీచ్ కూడా ఉంది. కావాలనుకుంటే ఆ బీచ్కి వెళ్ళచ్చు. కానీ పూరిలో ఉన్నంత క్రౌడ్ అయితే అసలు ఎవరు లేదు, చాలా చాలా తక్కువ ఉంది. ఇక్కడ చిన్న మ్యూజియం లాంటిది అయితే పెట్టారు. ఇదంతా ఇండియాలో సన్ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించిన మ్యాప్ ఇది అయితే. ఇది వరల్డ్ వైడ్ అనమాట. అరౌండ్ ఇంకా వరల్డ్, ఇండియాలో కానీ ఎక్కడైనా సరే. అక్కడ చైనాలో ఉంది, బ్రెజిల్లో ఒకటి ఉంది, మెక్సికోలో ఒకటి ఉంది. ఫౌండేషన్ సంబంధించింది. ఒక ఆట తెచ్చారు అనమాట. మనం దీన్ని చూసే టైం అయితే చెప్పచ్చు. మ్యూజియంలా ఉంది కదా. స్టార్టింగ్ అయితే ఇచ్చాడు, ఎంట్రన్స్ అయితే 50 రూపీస్. వాళ్ళైతే రాలేదు, బాగుండి చెప్పురా మేము కూడా వస్తామన్నారు. 50 రూపీస్ పెట్టి నేనైతే టికెట్ తీసుకున్నాను, చిన్న మ్యూజియం లాంటి దాంట్లోకి. చూద్దాం మీ మ్యూజియం ఎలా ఉండిద్దాం. సేమ్ ఇదంతే, అక్కడున్న మ్యాపే ఇచ్చాడు. ఇది ఇంకా సూర్య దేవాలయం. అసలు ఈ టెంపుల్ మొత్తం ఎలా ఉండిద్ది, ముందు కానీ వెనకాల కానీ చుట్టుపక్కల మొత్తం ఎంట్రన్స్ ఇది. అక్కడ ఉంది కదా, అది అంటే చిన్న బొమ్మలాగా పెట్టాడు దీన్ని. ఇదంతా ఎంట్రన్స్ టెంపుల్కి. అది బ్యాక్ సైడు, ఇది ఇంకో గోపురం అలా అనమాట. ఇది ఇంకా ఇక్కడ ఉన్న డిజైన్స్ ఇవన్నీ. ఇదైతే చాలా బాగుంది. ఒక్కటే ఫుల్లీ మొత్తం ఏసీ, మొత్తం సెంట్రల్ ఏసీతో నిండిపోయింది. ఇదైతే అది గ్యాలరీ ఏ, ఇది బి. ఇప్పుడు మనం బీకి వచ్చాం ప్రజెంట్. ఏ చూసాం కదా, బి. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా సేమ్ అంతే ఉంది. టెంపుల్ ఇదంతా చెక్కతో చెక్కినట్టు ఉన్నాడు. ఇదంతా సేమ్ అంతే ఉంది. ఇక్కడ 3 విగ్రహాలు ఉన్నాయి. డోంట్ టచ్. ఇది సి. అప్పట్లో అసలు టెంపుల్ ఎలా కట్టారు ఏంది, ఇలా తెలుగు దానికి సంబంధించింది ఇదంతా. అది అరుణ సముద్రం మనం చూసింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. సేమ్ ఇదంతే. ఒక్క మనం ఇవన్నీ చెక్కతో చేసిన విగ్రహాలు ఇవన్నీ. నలభై 43 విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. వాటి గురించి తెలుసుకోవాలన్నా చదువుకోవాలన్నా అసలు ఎలా తయారు చేశారు ఎప్పట్లో అంటే ఆ టెంపుల్ లోపల ఉన్నవి చూసి ఇక్కడ తయారు చేశారు. ఇది కూడా అంతే. బాగుంది కదా చూడడానికి కొంచెం. మన పూరిలో ఇలా ఉంటుంది విగ్రహాలు అయితే. సేమ్ మ్యాచ్ ఇవే పూరిలో ఉండేది. ఇక్కడికి వస్తే ఆడిటోరియం అని ఒకటి ఉంది కదా, ఆ లోపలికి వెళ్తే అసలు దీని గురించి ఏంటో చెప్తారనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఈ టెంపుల్ గురించి చరిత్ర వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటో.
టెంపుల్ స్టార్టింగ్ దగ్గర నుంచి టెంపుల్ ఎండింగ్ ఓపెనింగ్ వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. కానీ ఫుల్ వీడియో అయితే నేను తీయలేను, మళ్ళీ ఏమన్నా పడతాయేమోనని స్ట్రైక్లు. మొత్తం నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను టెంపుల్ గురించి యాజ్ ఇట్ ఈస్గా ప్రతి వర్డ్ తెలుగులో రాసి వచ్చాను. కొంచెం ఎలా టెంపుల్ స్టార్ట్ చేశారు, ఎలా కట్టారు, అట్లా ప్రాణ ప్రతిష్ఠ ఎలా జరిగింది, విగ్రహం ఎలా తయారు చేశారు. ఆ టెంపుల్ విగ్రహం తెలుసు కదా, కిందకి ఏమి ఉండదు, అటు పైకి ఉండదు, మధ్యలో గాల్లో లెగ్స్ ఉండిద్ది. అది ఎలా జరిగింది, పైన మ్యాగ్నెట్ ఉండిద్ది, ఆ మ్యాగ్నెట్ ఎలా పెట్టారో మొత్తం చూపించారు. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా దాని గురించి తెలుసుకొని ఇంకా ఎక్స్ప్లెయిన్గా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అక్కడ గేట్ ఉంది, ఆ గేట్ దాటి కొంచెం ఇలా లోపలికి వస్తే టికెట్ కౌంటర్ అనమాట. సన్ టెంపుల్కి టికెట్ కౌంటర్ అది. పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఫారినర్స్కి అయితే మనం ఫారిన్కి వెళ్తే ట్రిపుల్ రేట్ ఎలా ఉండిద్దో ఇక్కడ కూడా ఫారినర్స్కి ఎక్కువ రేట్ అనమాట. ఆ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి. టికెట్ స్కానింగ్ అయిపోయింది, ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. అసలు బాబరే, చూడడానికి 2 తల్లి సరిపోవట్లేదు నాకైతే. ఎంత బాగుందో కదా, అప్పట్లో ఎలా కట్టారో కానీ బాగా కట్టారు. పైన గోపురం అయితే ఉండాలి, ఇక్కడ కనపడుతుంది, పైన ఉంది కనపడుతుంది. చూద్దాం నేను ఒకసారి పైకి వెళ్ళి. నేనైతే పైకి వెళ్తున్నాను, మెట్లు ఎక్కి వెళ్ళే కొందుకు వెళ్తానే ఉంది టెంపుల్ అయితే. ఓ మై గాడ్, ఇవన్నీ చెక్కినవి, రాతితో చెక్కినవి శిల్పాలు. ఇది టెంపుల్ అయితే. లోపలికి ఎంట్రన్స్ లేదనుకుంటా, ముందుకెళ్ళి కనుక్కుందాం. ఇక్కడ కూడా చిన్న చిన్న శిల్పాలు బాగా చెక్కారు కదా. ఎన్నో వందల సంవత్సరాలు అయిపోవడం వల్ల పాత పడిపోయినాయి చాలా వరకు. కొన్ని ఇక్కడున్న గుర్రాలకైతే కొన్నిటికైతే తలలు కూడా కనపడట్లేదు. గైడ్స్ అయితే ఉన్నారు కానీ గైడ్ అవసరం లేదు. ఆ పైన కూడా చాలా వరకు కూలిపోయింది, అందుకనే అనుకున్నా తెలిసి లోపలికి ఎంట్రన్స్ అవ్వనివ్వట్లేదు. ఇదంతా కూలిపోయింది. సపోర్టింగ్కి సపరేట్గా పిల్లర్స్ వేసి పెట్టారు. ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అయితే కనబడుతుంది. ఇది కూడా ఇంత పైకి ఉందండి, ఇది అసలు మెడ మొత్తం పైకి ఎత్తాల్సి వస్తుంది. మెడ అసలు నిప్పుడుతుంది, అంత హైట్లో ఉంది అది చూడడానికి. ఓ మై గాడ్, ఏదో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే పెట్టుకున్నారు, అది మనకైతే ఎంట్రన్స్ లేదు, అంత పైకి మనం వెళ్ళలేము. టెంపుల్ బ్యాక్ సైడ్ మనం వీటిని చూస్తే టైం తెలుసుకోవచ్చు అంటారు కదా. లోపల మ్యాగ్నెట్ ఉండేది, సూర్య దేవాలయం, ఇండియాలో ఉన్న మొట్టమొదటి సూర్య దేవాలయం ఇది. చూసి టైం తెలుసుకోవచ్చు అంటారు. ఇంకా వెనకాల అలా ఉంది, ఇదంతా గార్డెన్ అనమాట. చుట్టూ గార్డెనే, మొత్తం వర్షం పడడం వల్ల జర్ర జర్ర జారుతుంది అంతే. టెంపుల్లో పైన ఉన్న మ్యాగ్నెట్ అసలు కండిషన్లో లేదు, అందుకని ఈ టెంపుల్లో ఉన్న సూర్య విగ్రహాన్ని తీసుకెళ్ళి పూరి జగన్నాథ్ టెంపుల్లో పెట్టారంట. ఈ పూరి జగన్నాథ్ టెంపుల్లో పెట్టడం వల్ల ఎలాగో పూరి అందరూ వస్తారు కదా, అక్కడ దర్శనం, ఈ టెంపుల్ని కూడా, ఈ సూర్యుని కూడా అక్కడే దర్శనం చేసుకుంటారని. ఇంకా ఈ టెంపుల్లో అయితే ఎలాంటి విగ్రహం లేదు, పైన మ్యాగ్నెట్ చెడిపోవడం వల్ల. ఇంకా 2 సైడ్లు ఉంది, ఇదొక సైడ్ అదొక సైడ్, 2 సైడ్లు అయితే క్లోజ్ చేశారు. వచ్చిన వాళ్ళు చూసుకుని వెళ్ళిపోవడమే. 24 చక్రాలు 7 గుర్రాలు అయితే ఉంటాయి టెంపుల్ చుట్టూ. అది సూర్యుని రథం ఉండేది కదా, ఆ రథానికి వారంలో ఉన్న 7 రోజుల్ని అది సూచించిద్ది. ఇక్కడ మనం ఇంకా నేను అనుకున్న దర్శనం చేసుకోవచ్చు అనుకున్నా, కానీ ఇక్కడ విగ్రహం అయితే ఇక్కడ లేదు, పూరిలో ఉంది. ఎవరన్నా పూరి వెళ్తే కనుక అక్కడ చూడొచ్చు. మనం టెంపుల్ దగ్గర ఎంట్రన్స్ లేదు, కొంతమంది ఉంది అంటున్నారు. ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి మేమైతే లేదు. మీరు కనుక పూరి వెళ్తుంటే తప్పకుండా ఆ సూర్యుని విగ్రహాన్ని అయితే చూసుకోండి. అసలు ఇక్కడ వెదర్ ఉంది కదా, మామూలుగా లేదు వెదర్ అయితే. ఇప్పటిదాకా 30-25 డిగ్రీలు ఉంది, ఒకేసారి నల్లగా అయిపోయింది ఆకాశం మొత్తం, ఫుల్ వర్షం. ఈ చెట్టు ఒకటి నేర్నిచ్చింది అనమాట, దగ్గర ఒక 500 మందికి ఈ చెట్టు కింద మొత్తం 2 నిమిషాలు ఫుల్గా పడింది, ఆగిపోయింది.
2 నిమిషాలు ఆ మేఘలు ఇప్పుడు దాకా ఇక్కడ ఈ టెంపుల్ మీద ఉన్నాయి. వర్షం పడింది అటు వెళ్ళిపోయినాయి. పక్కనే సముద్రం ఉంది. టెంపుల్తో పాటు వెదర్ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడ కనబడుతుంది కదా ఆ నల్లటి మేఘాలు, ఆ మేఘాలు ఈ టెంపుల్ మీదకి వచ్చింది. ఇందాక వర్షం పడిద్ది అనుకున్నా, అలా వర్షం పడింది ఒకేసారి. 2 నిమిషాలు ఫుల్ వర్షం, అందరు చెట్టు కిందకి వెళ్ళిపోయాం. అలా మేఘాలు మళ్ళీ మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకొని ఉంటాం కదా, ఏంటిది మేఘాలు సముద్రం మీదకి వెళ్ళి నీళ్ళు తీసుకుంటాయి, అవి మళ్ళీ వర్షంగా వచ్చిందని. సేమ్ అదే ఆ నల్లటి మేఘాలు సముద్రం 4 కిలోమీటర్ల సముద్రం అనమాట. అంతే, అదే జరిగింది. ఇదంతా ఇంకా గార్డెన్ చుట్టూ ఎక్కడ చూసినా చెట్లే ఇవన్నీ. వర్షం పడుతుంది పోతుంది, వర్షం పడుతుంది పోతుంది. చాలా చల్లగా ఉంది వెదర్ అయితే. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు జనాలు అయితే. వీళ్ళైతే ఫోటోలు దిగినట్టుగానే ఉంటున్నారు. అసలు గుడి చుట్టూ ఫోటోలు దిగుతున్నారు. మళ్ళీ వర్షం మొదలైంది. ఈ చెట్టు కింద కూర్చొని ఉంటున్నా నేనైతే. సన్నగా పడుతుంది వర్షం మళ్ళీ. ఇందాక కూడా ఇంత స్టార్ట్ అయ్యి ఒకేసారి ఫుల్ కొట్టేసింది అనమాట. ఎగ్జిట్ నుంచి అటు నుంచి స్ట్రైట్ వెళ్ళకుండా లెఫ్ట్ వస్తే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. అటు నుంచి రావాలి. వర్షం మొదలైంది మళ్ళీ ఫుల్ కొడుతుంది వర్షం అయితే. టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత సేమ్ ఎక్కడ చూసినా అంతే నార్మల్గానే. మళ్ళీ షాపింగ్ ఇవంతా ఇంకా టెంపుల్కి సంబంధించింది సేమ్ అంతే. నేను పూరిలో చూసిన ఎలా అయితే పూరిలో చూసాను సేమ్ అంతే. కానీ ఇక్కడ జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నది, కాజు ఉంది, ఖర్జూరా ఉంది, బ్యాగులు ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం మన వాళ్ళు వెళ్ళారు. చిన్న చిన్నవి ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ సముద్రంతో దొరికే గవ్వలు, వాటితో తయారు చేసినవి. ఇవన్నీ 1200 అంట, 2000 అంట, 2300 అంట. దేవుడా బీచ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ అటు ఉంది. ఇక్కడైతే ఆగుతాయి అంట భువనేశ్వర్ వెళ్ళడానికి. చిన్న హోటల్ దగ్గరికి వచ్చామన్నమాట. సమోసా తీసుకున్నాడు, టేస్ట్ అయితే అదిరిపోయింది. మళ్ళీ రెండోసారి తీసుకుంటున్నాం. ఇది వాడైతే పూరి చేస్తున్నాడు, కర్రీ బాగుంది. పర్లా నిన్న పూరిలో తినిన దానికన్నా ఇక్కడ బాగానే ఉంది టేస్ట్. 4 పూరి ఇచ్చాడు, ఇంతే ఉంది ఒకటి చిన్న ఎంత 30 రూపాయలు కదా, 30 రూపీస్ అంట బఠానీ కర్రీకి. పర్లా మనిషికి 30 రూపాయలు బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాం. ఒక 2 పూరీలు, ఒక 2 పూరీలు ఏంటి సమోసాలు. బస్సు అయితే దొరికింది, బస్సు. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంది బస్ స్టాండ్, అక్కడ వరకు డ్రాప్ చేస్తా అన్నారు. ఆ బస్సు ఎక్కేసాం ప్రెజెంట్. అక్కడ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి భువనేశ్వర్కి ట్రావెల్ చేయాలి. చూసారుగా కోనార్ బస్ స్టాండ్ అది. ఇక్కడ నుంచి భువనేశ్వర్ కానీ కోల్కతా, డైరెక్ట్ కోల్కతా భువనేశ్వర్. ఇక్కడ నుంచి బస్సు అయితే బయలుదేరుతాయి. మేమైతే బస్ ఎక్కి కూర్చున్నాము. బస్సు అయితే స్టార్ట్ అయింది. 100 రూపాయలు తీసుకున్నాడు టికెట్. 3:30కి ట్రైన్ ఉంది. అక్కడికి వెళ్ళేపటికి 3:30 అయిపోయింది. ఆ ట్రైన్ మిస్ అయితే మాత్రం ఇంకా అయిపోయినట్టు. భువనేశ్వర్ నుంచి స్టార్ట్ అయింది, తెలుసు కదా, కోనార్ ఎక్స్ప్రెస్. 2 స్టేషన్స్ ఉంటాయి. ఆ రెండింటిలో సెకండ్ స్టేషన్కి వెళ్తే మాత్రం ట్రైన్ అయితే పట్టుకోగలం. పరిగెత్తుకుంటూ టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కడ కోనార్కి ట్రై చేయాలి. కోనార్కి వెళ్ళిపోయింది. మా బస్సు 1 గంట లేట్ చేశాడు. ఫల్క్నామా ట్రై చేసాం. ట్రైన్ స్టేషన్లో ఆగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 7 వరకు పరిగెత్తుకుని ట్రైన్ ఎక్కాను. జనరల్లోకి వెళ్ళిపోయాం. జనరల్లో అస్సలు ఖాళీ లేదు. 2 రూపీస్ టికెట్ పడింది. స్లీపర్లో జాయిన్ అయ్యాం. ప్రస్తుతానికి వచ్చాము. వీళ్ళేమో టీసీతో కన్విన్స్ చేసి మాట్లాడదాం అంటున్నారు. వాళ్ళు 4 వైజాగ్లో దిగిపోతారంట, అరకు వెళ్తారంట. నేను విజయవాడ దాకా వెళ్ళాలి. అసలు ఖాళీ లేదు. కుర్తా రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాము. ట్రైన్ బయటికి దిగేసి అటు ఇటు 2 రౌండ్లు దిగిన తర్వాత మళ్ళీ స్లీపర్లోకి వచ్చాము. వస్తే సీట్ అయితే ఖాళీ లేదు. ప్రజెంట్ సిట్టింగ్ అనేది దొరికింది. బయట ట్రైన్
గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజమండ్రి. ప్రజెంట్ టైం అయితే మార్నింగ్ 3 అయింది. వెల్కమ్ టు ఎల్టీటీ ఎక్స్ప్రెస్. ఎల్టీటీ ఏంటి అనుకుంటున్నారా? పెద్ద స్టాండ్ జరిగిందనమాట. జనరల్ స్లీపర్ అటు ఇటు తిరుగుతున్నాం. మరి టీసీలు ఖాళీగా ఉండరు కదా, ఇంకా వాళ్ళు ఇద్దరికి వచ్చారనమాట. ఇంకా వాళ్ళు వస్తున్నారు అనే సమయానికి ఒక బోగి దాటి పక్క వచ్చాము. ఇటు స్లీపర్లోకి S1 కాదు S5 నుంచి S1కి వచ్చేసాం. ఒక 15 నిమిషాలు ఇది వచ్చేసింది విశాఖపట్నం రైల్వే స్టేషన్. వాళ్ళ నలుగురితో పాటు నేను వైజాగ్లో దిగాను. చూద్దాము ఇంకా ఈ ట్రైన్ది ఏమన్నా జనరల్ ఉండి జనరల్లోకి వెళ్ళిపోదామని. వాడైతే ఫైన్ వేస్తున్నాడు కానీ సీట్ ఇవ్వట్లేదు. 600 ఫైన్ వేస్తున్నాడు. జనరల్లో పంపించేస్తున్నాడు, సీట్ ఇవ్వట్లేదు. ఇంకా 11:30కి బస్సు ఉంది. కరెక్ట్గా 10:45 దిగింది వైజాగ్లో ట్రైను. 10:50కి మేము దిగాము. ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాలేదు. బస్ టికెట్ బుక్ చేసుకుందాం అనుకున్నా. తర్వాత అసలు ఇంకో ట్రైన్ అని ఉందని చూసా. పక్కన 8 నెంబర్ ప్లాట్ఫామ్లో ఇది ఉంది, ఎల్టీటీ ఎక్స్ప్రెస్. దీంట్లోకి వచ్చి కూర్చుంది. ట్రైన్ మొత్తం ఖాళీ. పడుకొని ఇప్పుడే లేచాను. ఇంకా రాజమండ్రి వచ్చాను. అది సేమ్ అదే టికెట్. అది జనరల్, ఇది జనరల్ అంతే. ఇంకో టికెట్ తీసుకోకుండా ఆ టికెట్తో ఇంకా డైరెక్ట్ విజయవాడ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామర్పాడు. ఏంటో అసలు ఒక వెరైటీగా ఉందన్నమాట. నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యానో అక్కడికి వచ్చి దిగా ట్రైన్. రామర్పాడు నుంచి నేను పూరికి స్టార్ట్ అయ్యాను కదా, అదే రామర్పాడు స్టేషన్లో ట్రైన్ ఆగింది. అలా దిగి బయటకు వచ్చేసి దిగిన వెంటనే స్టార్ట్ అయింది. ఇదైతే మామూలు కామెడీ కాదు. జస్ట్ 250 రూపాయలతో నేను వచ్చేసా. చాలా ప్రశాంతంగా. వచ్చేటప్పుడు మాత్రం ఒక 3 గంటలు కష్టంగా ఉంది. ఎప్పుడైతే వైజాగ్లో ట్రైన్ మారానో అది చాలా మంచిగా ఉందన్నమాట. ఓరి దేవుడా, దీనైతే అసలు అమ్మనైపోతుంది. నేను ఎలా జరిగిద్ది అని అనుకున్నా జనరల్లో. అసలు చాలా మంచిగా జరిగింది అసలు నిజంగా. ట్రైన్లో మాత్రం చాలా బాగా కుదిరిందబ్బా. మనం అక్కడ ఎక్కిన దగ్గర నుంచి చాలామంది మాట్లాడారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడం కానీ, ఆ చిన్న పిల్లలు కానీ, రాజమండ్రి వరకు, తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి గుడివాడ వరకు చాలా బాగా సాగింది. ట్రైన్ చేంజ్ చేసుకొని చాలా మంచి పని చేసింది అనమాట. అందుకని ఉండి కొన్ని ట్రావెల్ యాక్స్. నేను అప్పుడు సపోజ్ అక్కడ వైజాగ్లో దిగేసి బస్సు ఎక్కుంటే అది 400. అక్కడి నుంచి పరిగెత్తుకుంటే నేను మళ్ళీ ఆర్టీసీ కాంప్లెక్స్కి ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాలి. నేను 2 సార్లు ఆల్రెడీ వైజాగ్కి వెళ్ళాను తెలుసు. అక్కడితో 500 అయిపోయేది. ఇక్కడ దిగేపాటికి ఇంకా సేమ్ ఇదే టైంకి ఇక్కడ దిగేవాడు. సేమ్ ఇదే రామర్పాడులో 500. కానీ అదే 500 లేకుండా సేమ్ ఎక్కడైతే భువనేశ్వర్లో టికెట్ తీసుకున్నానో అదే టికెట్ మీద నేను ఇక్కడ దాకా వచ్చాను. 2 ట్రైన్లు మారాను మళ్ళీ. అదొక ట్రైన్, ఇదొక ట్రైన్. దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు. పర్లా, ఈ ట్రిప్ అయితే చాలా మంచిగా జరిగింది. ఏ కష్టాలు ఏమీ లేకుండా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.